బస్సుల తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రవాణా శాఖ అధికారుల తనిఖీలపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత తెలంగాణ రవాణా శాఖ అయితే అప్రమత్తమైంది. ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జుల్పిస్తుంది. గ్రేటర్ వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రేటర్ లో దాదాపు 600 పైచీలకు ప్రైవేట్ ట్రావెల్స్ నిత్యం వివిధ ప్రాంతాలకు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ముంబై, బెంగళూరు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి, వస్తుంటాయి. లక్షలాది మంది, వేలాది మంది ప్రయాణికులు నిత్యం వెళ్తుంటారు, వస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే దాదాపు 1500 పైచీలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఇందులో చాలా మట్టుకు నిబంధనలు పాటించట్లేదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చేందుకు ఎటువంటి ఆనవాళ్లు లేవని రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ మీద తనిఖీలు చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అయితే దాదాపు 6 మంది ఆర్టీఓ అధికారులను ఒక టీములుగా ఫామ్ చేసి, ఒక్కో టీం కి ఒక 4 నుంచి 5 సభ్యుల ఎంబీఐలను ఏర్పాటు చేసి అటు విజయవాడ హైవే, ఇటు బెంగళూరు హైవే మీద తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ట్రావెల్స్, అంటే అందులో సేఫ్టీ టూల్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి టూల్స్ ఉన్నాయా లేవా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హ్యామర్, అద్దాలు పగలగొట్టేందుకు హ్యామర్లు అంటే చిన్న సుత్తి లాంటి పరికరాలు ఉన్నాయా లేవా, ఆ డోర్లు సరిగ్గా పడుతున్నాయా లేవా, అంటే క్యాబిన్ లో నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సినటువంటి సరుకును తప్ప ఇంకా వేరే ఇతరత్ర వాటిని అనుమతించరు. అవి కాకుండా ఫీల్డ్ పదార్థాలు కానీ ఇంకా ఇతరత్ర పదార్థాలు కానీ క్యాబిన్ లో తీసుకెళ్తున్నారా, ఇటువంటి అంశాలనైతే రవాణా శాఖ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉండాలి, ప్రయాణికులతో ఎట్లా వ్యవహరించాలనే అంశాల మీద కూడా వాళ్ళకు వివరిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి చేసినటువంటి తనిఖీల్లో దాదాపు 15కు పైగా ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు. 30,000కు పైగా జరిమానా విధించినట్లు కూడా రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇవన్నీ కూడా కేవలం ఈ రోజు మటుకు మాత్రమే కాదు, నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. ఇకపై ప్రైవేట్ ట్రావెల్స్ ను ఉపేక్షించేది లేదు. ఎక్కడ కూడా ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా తిరిగినా, వ్యవహరించిన, రోడ్డు ఎక్కినా కూడా అటువంటి బస్సుల మీద కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే ఎటువంటి పర్మిట్లు లేని వాటి మీద అయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ చెప్పారు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.